హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అదితి వ్లాగ్స్. నేను ఈరోజు ఒక స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అంటే కొంచెం టైం పడుతుంది, కానీ వెరైటీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ముందుగా వచ్చేసి దీనికి పూరీ పిండి కావాలి. పూరీ పిండిని మనం పూరీ పిండి ఎలా నానపుకుంటామో సేమ్ అలాగే నానపెట్టుకోవాలి. దీన్ని హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేసేయాలి. నెక్స్ట్ ఒక పొయ్యి మీద బాండి పెట్టుకొని దానిలో కొంచెం గసగసాలు తీసుకొని డ్రై రోస్టే స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఈ స్వీట్కి వచ్చేసి కాజు ఇంకా గసగసాలు అలాగే కొబ్బరి పొడి కావాలి, ఎండు కొబ్బరి. గసగసాలు వేగిపోయాయి, పక్కకు పెట్టేసుకుంది. నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కాజు ఇంకా గసగసాలు ఇంకా దాన్ని గ్రైండ్ చేసేసుకుంది. నెక్స్ట్ కొబ్బరి తీసుకొని కొబ్బరి కూడా గ్రైండ్ చేసేసుకుంది, పక్కన పెట్టుకుంది. ఒక గిన్నె తీసుకొని దానిలో 1 లీటర్ వరకు పాలు పోసుకుంది. ఈ పాలు అనేవి బాగా బాయిల్ అవ్వాలి, ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాయిల్ అవ్వాలంట. ఇది ఎందులో బాయిల్ అవుతున్నప్పుడు బాగా మరుగుతున్నాయి కదా, అప్పుడు కొబ్బరి పొడి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు ఇంకా గసగసాల పొడిని కూడా వేసి లంప్స్ లేకుండా స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మకి వాళ్ళ అమ్మ నేర్పించిందంట. మా అమ్మ ఇప్పుడు నాకు చూపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే కొంతమంది స్వీట్స్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి చేసి పెట్టండి. రిలేటివ్స్ వస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు పక్కా. అర్రే మాటల్లో మర్చిపోయానండి, అందులో షుగర్ కూడా వేశారు. ఈలోపు పక్కన పెద్ద పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నారు. తర్వాత పూరీలు కూడా చేసుకున్నారు. అన్నట్టు మీకు స్వీట్స్ అంటే ఇష్టమేనా? నాకేమంతగా ఇష్టం ఉండదు, కానీ తింటాను. కానీ స్వీట్స్ అంటే అంత ఇష్టం ఉండదు. 2, 3 తినను. ఇప్పుడు చేసినది కూడా 1 తిన్నాను నేను. పూరి చేసుకున్నారు, దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నారు. ఇక పక్కన ఇది కూడా బాయిల్ అవుతుంది. మనకు ఇది బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకేం పెద్దగా బోర్ కొట్టదు. హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇంకేమైనా పని ఉన్నా కూడా చూసుకోవచ్చు, అంతసేపు బాయిల్ అవ్వాలన్నమాట. అది భలే పొంగింది కదండి. ఈ స్వీట్ వచ్చేసి మనం పూరీని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు మనము ఇది అయిపోయింది పక్కన, దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకొని దాని మీద వేసుకొని తినేయడమే.